Zone Ads, World of Local Business Info. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లోకల్ బిజినెస్ లెజెండ్స్ బై జోన్ యాడ్స్. లోకల్ బిజినెస్ లెజెండ్స్ మన కమ్యూనిటీని మన లోకల్ బిజినెస్ లెజెండ్స్తో కనెక్ట్ చేసే స్పెషల్ సిరీస్ ఇది. చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ బిజినెస్ జర్నీస్ వరకు వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ని తెలుసుకుందాం. కష్టం, నమ్మకం, ప్యాషన్తో సక్సెస్ సాధించిన వాళ్ళ బిజినెస్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ ఇవాళ ఎపిసోడ్లో మన ముందున్నారు భవానీ గారు. అండ్ నమస్తే భవానీ గారు, ఎలా ఉన్నారు? సంస్థ తరఫున ఎన్నో వేలాది జంటలు పెళ్ళయి వాళ్ళు సంతోషంగా జీవించడం, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర రిజిస్టర్ చేసుకోవడానికి రావడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంటుంది. అండ్ భవానీ గారి గురించి చెప్పాలంటే షీఈ్ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్ అండ్ ఆల్సో షీఈ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, వీ కెన్ సే దట్ రైట్. అండ్ అమేజింగ్. అండ్ భవానీ మ్యాట్రిమోనీ గురించి వినే ఉంటారు. అండ్ షీ ఈస్ ద ఫౌండర్ బిహైండ్ ఇట్. సో అందరికీ, ఆడియన్స్ అందరికీ హాయ్ చెప్పేసేయండి. నమస్తే అండి. ఈ వీడియో చూస్తున్న జోన్ యాడ్స్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. Such a sweet intro, ma'am. Thank you. And welcome to Zone Ads, Local Business Legends. అండ్ అలాగే మా అందరితో మీ బ్యాక్గ్రౌండ్ గురించి షేర్ చేసుకోండి. అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీ చైల్డ్హుడ్ అంతా ఎలా గడిచింది? నా పేరు భవానీ. మాది ఒరిజినల్గా నేటివ్ ప్లేస్ వచ్చి రాజమండ్రి, ఈస్ట్ గోదావరి. నేను అక్కడే పుట్టి పెరగడం జరిగింది. చదువుకోవడం, నా స్టడీస్ అంతా కూడా డిగ్రీ వరకు నేను అక్కడే చదువుకున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవ్వగానే నాకు మ్యారేజ్ అయిపోయింది. బట్ మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ చేశాను. నాకు ముగ్గురు పిల్లలు. ఫస్ట్ ఒక అబ్బాయి, తర్వాత కమల పిల్లలు, అబ్బాయి అమ్మాయి. సో పిల్లల్ని పెంచే ప్రాసెస్లో నేను చిన్న చిన్నగా బయటకి వచ్చి జాబ్ చేయడము, ఆ తర్వాత జాబ్తో నా వల్ల కావట్లేదు అనేది నేను డిసైడ్ అయ్యి నేను బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. చిన్నగా వేరే బిజినెస్ స్టార్ట్ చేసి, నా ప్యాషన్ యాక్చువల్గా రిలేషన్స్ మీద ఎక్కువ ఉండేది. అంటే మా ఇంట్లో విలువలు, సంప్రదాయాలు అన్నిటి మీద బేస్ చేసుకుని నేను చిన్నప్పటి నుంచి పెరగడం జరిగింది. ఆ విధానంలో అనుకోకుండా ఒకరికి మ్యారేజ్ అనేది మాట్లాడుతూ నేను ఎల్ఐసి ఏజెన్సీ చేసేదాన్ని స్టార్టింగ్లో, బిజినెస్ చేసే ముందర. ఆ ప్రాసెస్లో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఒక మ్యాచ్ చెప్పడం జరిగింది. వాళ్ళకి అనుకోకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే మ్యారేజ్ అయింది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాన్నే నేను ప్రొఫెషన్గా కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఎదురు వాళ్ళకి సహాయం చేసేటప్పుడు దానివల్ల మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుందనేది నేను ఫస్ట్ టైం అర్థం చేసుకున్నాను. అదే దాన్ని ఒక సేవగా భావించి నేను రన్ చేయడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా ఇదే సంస్థని నేను నిర్వహిస్తున్నాను. ఒకటే ప్లేస్ కూడా మారకుండా ఒకటే సేవని. అంటే మధ్య మధ్యలో వేరే బిజినెస్లు చేసినా, బట్ ఇది మాత్రం నా ప్యాషన్ ఇది. అందుకనే మనకి ఏదైతే ఇష్టంగా చేస్తామో ఏ పనైనా దాన్ని మనం కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలు చేసినా దాని మీద విసుగు, చిరాకు అలాంటివి రావు. దాని మీద ఎంతో ఇష్టం. నాకు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోయినా, అంటే పేరెంట్స్ అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, అంటే ఇందులో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనే కంటే వాళ్ళ ఎమోషన్స్ని ఎక్కువ షేర్ చేసుకుంటారు. దాన్ని ఎందుకు షేర్ చేసుకుంటారంటే మమ్మల్ని నమ్మి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగా మేము ఈ సంస్థ నిర్వహించే విధానంలో మమ్మల్ని వాళ్ళు నమ్మారు. అదే నేను వాళ్ళని గౌరవిస్తాను. వాళ్ళని నమ్మడం, వాళ్ళ నిజాయితీని మాత్రమే నేను ఈరోజు వరకు కూడా కంటిన్యూ చేయగలుగుతున్నానని నేను భావిస్తున్నాను. 100% కరెక్ట్ మ్యామ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద బిజినెస్. భవానీ మ్యాట్రిమోనీ ఎంతో మందికి హ్యాపీనెస్ని ఇస్తుంది, అది మీ మాటల్లోనే తెలుస్తుంది. అండ్ మీకు ముందు నుంచే మ్యాచ్ మేకింగ్, ఈ రిలేషన్షిప్స్, వాల్యూస్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటారు. అవును. అండ్ అలాగే పెళ్ళైన తర్వాత, మ్యారేజ్ తర్వాత కెరియర్లో రాణించలేరు అని అంటారు. దాని గురించి మీరేమంటారు? అట్లా ఏమి ఉండదు. పెళ్ళైతే రాణించలేరు, పెళ్ళి చేసుకోకుండా అలా ఉండిపోతే సాధిస్తారు. అందరూ మోడీలాగా అయిపోలేరు ఎవరు కూడాను. బట్ ఏంటంటే ఎవరెవరి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్లో నేను జాబ్ చేసేదాన్ని. తర్వాత ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల బయటకు రావడం జరిగింది ఉద్యోగం కోసం. మా ఇంట్లో ఎవరు కూడా జాబ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మా సిస్టర్స్ కానీ, మా మదర్ కానీ అందరూ హౌస్ వైఫ్సే. బట్ నేను బయటకు వచ్చి జాబ్ చేస్తూ జాబ్ తోటి కంటిన్యూ అవడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే పిల్లల్ని పెంచుతూ ఉద్యోగం చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. యాక్చువల్లీ బిజినెస్ అయితే మనకి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది టైమింగ్లో. ఆ విధంగా ఆలోచించి నేను బిజినెస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని పెంచాలి అంటే
ఖచ్చితంగా జాబ్లో వచ్చేది కష్టం అవుతుంది. పర్ఫెక్ట్ డెఫినెట్గా ఒక ప్లానింగ్ చేసుకుని బిజినెస్లో మనం చేసినట్లయితే ఏదైనా సరే సేవ్ అవ్వచ్చు. మనం ఒకరికి సహాయం చేస్తేనే దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు. ఖచ్చితంగా అది రిటర్న్ వస్తుంది. అది ఎటువంటి ఏదైనా సరే అది నేను నమ్ముతాను బాగాను. ఆ విధానంలో నేను బిజినెస్లో కంటిన్యూ అవుతున్నాను ఈ రోజు వరకు కూడా. అండ్ అలాగే మీ స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్ ఎలా గడిచింది? అండ్ కాలేజ్ మీరు ఇందాక అన్నారు పెళ్ళైన తర్వాత కంప్లీట్ చేశాను అని చెప్పి. పిల్లలు కానీ బిజినెస్ కానీ వర్క్ ఇంట్లో మరి ఎడ్యుకేషన్ అన్నీ అసలు ఎలా మేనేజ్ చేశారు? ఎట్లా అంటే టైం అంటే ఇదంతా కూడా మా ఫాదర్ వల్లనే నమ్ముతాను. నా హీరో అయితే మా ఫాదరే యాక్చువల్లీ. ఎందుకంటే ప్రతి పనిలో కూడా టైమింగ్ అనమాట. 6కి పని చేయాలంటే 6కి అయిపోవాలి అంతే. ఏదేమైనా సరే అంత డిసిప్లిన్గా ఉండేవారు. అప్పట్లో అందరూ హిట్లర్ లాగా పెంచారు మమ్మల్ని. మేము తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు బాగా గొడవ చేశారు. యాక్చువల్గా అది ఈరోజు మాకు బాగా ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ నేను కూడా మా పిల్లల్ని అలాగే పెంచాను చెప్పాలండి నేను. ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఉంటే చదువు తక్కువ ఉన్నా కూడా డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వగలం లైఫ్లో. కానీ చదువు ఎంత అనేది అర్థమవుతుంది తర్వాత ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మా పిల్లలు కూడా ఇప్పుడు అదే అంటారు, నువ్వు ఆ రోజు మా ఫాదర్ని మేము ఎలా తిట్టుకున్నావు నన్ను కూడా మా పిల్లలు అలాగే తిట్టుకుని ఉంటారు 100%. అందులో అనుమానం లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు ఆ రోజు స్ట్రిక్ట్గా ఉన్నావు కాబట్టి మేము ఈ రోజు ఇలా ఉన్నామని. ఆ విషయంలో నేను మా ఫాదర్నే నా హీరోగా భావిస్తూ ఉంటాను. వాట్ ఎ పర్ఫెక్ట్ పేరెంటింగ్ మ్యామ్. నాకు దంగల్ మూవీ గుర్తుకొస్తుంది. అమీర్ ఖాన్ ఎంత డిసిప్లిన్గా పెంచారు, పిల్లల గురించి భవిష్యత్తు గురించి ఆలోచించారు. చాలా స్ట్రిక్ట్ ఉండేవారు మా ఫాదర్ అయితే. అసలు టైం అంటే టైం, ఈ టైంకి పని అవ్వాలి అంటే ఆ టైంకి అయిపోవాలి అంతే. అసలు అందులో సెకండ్ ఆప్షన్ చాయిస్లు ఏమి ఉండవు మాకు. అట్లా పెంచేవారు. అప్పుడు మేము చాలా కష్టపడ్డాం. బట్ ఈరోజు మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా ఫాదర్ని మమ్మల్ని అలా పెంచారు కాబట్టి మేము ఈ రోజు ఇలా ఉన్నాం. మీ స్కూల్ డేస్ ఎలా గడిచాయి? స్కూల్ డేస్లో బాగా ఇంత ప్రెషర్ లేదు అసలు. అప్పుడు ఇంత ప్రెషర్ ఎక్కడ ఉండేది అప్పట్లో? స్కూల్ నుండి వచ్చామంటే బుక్స్ మూలకి విసిరేసి ఆడుకోవడమే. మళ్ళీ అసలు ఇంత హోంవర్క్లు ట్యూషన్స్ అసలు లేవు మా చిన్నప్పుడు. చాలా హ్యాపీగా గడిచింది. స్కూల్లో నేను అన్నిట్లలో ఫస్ట్ ఉండేదాన్ని. స్పోర్ట్స్లో అయితే అన్నిట్లలో ఫస్టే. ప్రతి దాంట్లో ఫస్ట్ ఆర్ సెకండ్ మ్యాక్సిమం అంతే. అన్నిట్లలో ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి నాకు. మా ఇంట్లో ఇంటి నిండా బోల్డ్ ఉండేవి ప్రైజులు. అంతే చాలా హ్యాపీగా గడిచింది. స్టూడెంట్ అంటారు మీరు? టాప్ కాదు, నేను టాప్ కాదు అసలు, యావరేజ్ స్టూడెంట్. బట్ స్పోర్ట్స్లో మాత్రం అన్నిట్లలో ఫస్ట్ ఉండేదాన్ని. చదువుల్లో తక్కువే, పాస్ అయ్యాను కానీ 90% అయితే ఎప్పుడు రాలేదు. అసలు అప్పట్లో 90 ఎవరికి ఇచ్చేవారు కాదు, అందరూ 60నే. బట్ 60 ఎప్పుడు రాలేదు నాకు. పాస్ మార్కులకి అబోవ్ అంతవరకే తప్పితే నేను బెస్ట్ స్టూడెంట్ కానీ టాప్ స్టూడెంట్ మాత్రం కాదు. సో బెస్ట్ స్టూడెంట్ అని అంటారు డెఫినెట్గా. కానీ స్పోర్ట్స్లో టాప్లో స్పోర్ట్స్లో అన్నిట్లలో ఫస్ట్ ఉండేదాన్ని. అమేజింగ్ అమేజింగ్. అంటే ఇప్పట్లో అందరు ఇప్పుడు కూడా పిల్లలు అలానే ఉండాలి యాక్చువల్. అలా ఉంటేనే ఫిజికలీ మెంటలీ వాళ్ళు చాలా గ్రో అవుతారు. అండ్ అలాగే మీరు స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్లో ఇప్పుడు ఈ బిజినెస్లోకి వస్తారని మీకు అప్పటికి తెలియకుండా ఉంటుంది. ఆర్ మీకు చిన్నప్పటి నుంచి ఉంటుంది ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అని చెప్పి. సో అలాంటి బిజినెస్ వైపు కెరీర్ వెళ్ళాలి అని చెప్పి మిమ్మల్ని ఎవరు బాగా ఇన్స్పైర్ చేశారు ఈ విషయంలో? ఇన్స్పైర్ అంటే ప్రతి వాళ్ళ నుంచి మనం ఒకటి నేర్చుకుంటూ ఉంటాం డెఫినెట్గా. ఎవ్రీడే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎవ్రీడే మనం ప్రతి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక లెసన్ ఉంటుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. బట్ డెఫినెట్గా ప్రతి వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అవుతామని అనుకుంటాను నేను. పరిస్థితుల వల్ల నేను బిజినెస్లోకి వచ్చాను. బట్ ఈరోజు నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు, మా ఫాదర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల కావచ్చు, అందుకనే ఈరోజు ఇలా నిలబడగలిగానని నేను అనుకుంటాను. ఎన్నో వేల మంది మా వల్ల చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇది కేవలం అదృష్టం అని అనుకుంటాను నేను. సో మీరు ఆ ఫస్ట్ మ్యాచ్ ఏదైతే సక్సెస్ఫుల్గా అయింది అని అన్నారు ఎల్ఐసి ఏజెన్సీలో పనిచేసేటప్పుడు, సో అదే మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిందా మీ మ్యాట్రిమోనీ స్టార్ట్? ఎగ్జాక్ట్లీ అయి ఉండొచ్చు బహుశా, డెఫినెట్గా అంతే. ఎందుకంటే నేను క్యాజువల్గా చెప్పింది వాళ్ళకి మ్యారేజ్ అయింది. అయినప్పుడు వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు. బట్ ఏంటంటే ఎంత గొప్పగా చెప్పినా బట్ మనము వెబ్సైట్ అనేది పెట్టి ఆఫీస్ పెట్టి రన్ చేసేటప్పుడు మనం సేవలు అందించడంలో మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. ఒక ఆఫీస్ పెట్టి లేదంటే ఒక వెబ్సైట్ పెట్టి స్టాఫ్ని పెట్టుకుని ఆఫీస్ పెట్టుకున్నా అది వర్కౌట్ కాదు. డెఫినెట్గా మనం ఇచ్చే సర్వీసెస్కే ప్రతి వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు. భవానీ మ్యాట్రిమోనీ అనే ఒక బ్రాండ్ అనేది మేము క్రియేట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డామని చెప్పాలి. యాక్చువల్గా మా స్టాఫ్ కానీ మా ఇంట్లో పేరెంట్స్, మా పిల్లలు, మా వారు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళే నా బ్యాక్ బోన్ అని చెప్తాను నేను. మా స్టాఫ్ కూడా చాలా సహకరిస్తారు అన్ని విషయాల్లో కూడా.
సో ఈ మ్యాట్రిమోనీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టాలు పడ్డారు అని అన్నారు. ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు మ్యాట్రిమోనీ స్టార్ట్ చేసేటప్పుడు? అండ్ ఆ టైంలో మీకు ఎవరు చాలా ఒక బిగ్ సపోర్ట్ సిస్టమ్గా ఉన్నారు? మ్యాట్రిమోనీ పెట్టిన తర్వాత అసలు అప్పట్లో మేము మ్యారేజ్ బ్యూరో పెట్టినప్పుడు అసలు ఇన్ని వెబ్సైట్లు లేవు, అసలు వెబ్సైటే లేదు ఇంతలాగా, అసలు మ్యారేజ్ బ్యూరోలే లేవు చెప్పాలంటే ఇంతలాగా. ప్రతి వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలా అంటే అందులో మ్యాచ్ ఇవ్వడం అనేది చాలా పరువు తక్కువగా ఫీల్ అయ్యేవారు అప్పట్లో. ఇప్పుడు ప్రతి వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఇది వేరు, అప్పుడు అంత లేదు, అవేర్నెస్ లేదు పబ్లిక్లో. చుట్టాలు చెప్తేనో లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తేనో మ్యారేజ్ చేసుకునేవారు అప్పట్లో. బట్ చాలా కష్టపడ్డాం, ఎందుకంటే అందులోనూ ఆడవాళ్ళు చేయడం బిజినెస్ అంటే అంత చిన్న విషయం కాదు. మగవాళ్ళు సపోర్ట్ లేకుండా, మా వారు వేరే బిజినెస్ చేసేవారు, జాబ్ చేసేవారు దాన్ని కూడాను స్టార్టింగ్లోను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. బట్ ఆడవాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే చాలామందికి చాలా తక్కువగా ఫీల్ అవుతుంటారు మగవాళ్ళు. అంటే ఆడవాళ్ళు చేసేదానికి మేము వెళ్ళి పనిచేయడం వాళ్ళ దగ్గర అనేది జనరల్గా అలా ఉంటుంది. బట్ ఆడవాళ్ళు చేయలేరు, ఆడవాళ్ళు చేయకూడదు అనేది ప్రపంచంలో ఏ పని లేదు. ఎందుకంటే నాసాకే వెళ్తున్నారు, అందరూ స్పేస్లోకి వెళ్తున్నారు. అప్పుడు ఆడవాళ్ళు ఎందుకు చేయలేరు అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆ వర్డే నాకు అర్థం కాదు. సో మ్యామ్, మ్యారేజెస్ 25 years నుండి మీరు మ్యాట్రిమోనీలో ఉన్నారు ఇండస్ట్రీలో. అవును. అండ్ ఈ 25 yearsలో అప్రాక్సిమేట్లీ ఒక నెంబర్ చెప్పండి. నాకు తెలిసి మీరు ఎన్నో చేసి ఉంటారు, కౌంట్ చేసుకొని ఉన్నారు, కానీ ఒక అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఎన్ని చేసి ఉంటారు మ్యాచెస్? ఎన్ని అంటే వేలల్లో అయ్యి ఉంటాయి మా దగ్గర చాలామంది. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా దగ్గర మేము ఆఫీస్ పెట్టిన కొత్తలో ఒక అమ్మాయికి మా దగ్గర మ్యారేజ్ అయింది. బట్ అఫ్కోర్స్ చాలామందికి అవుతుంది, అందులో పెద్ద వింతే ఉందని మీరు అడగచ్చు. 25 years అయింది ఆల్రెడీ. మొన్న రీసెంట్గా అమ్మాయికి వాళ్ళ మా దగ్గర రిజిస్టర్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు మేము అందరం మేడం నేను గుర్తున్నాను అని అడిగింది. ఎందుకంటే కొంతమందిని పర్టికులర్గా అందులో ఫస్ట్లో మ్యారేజ్ అయిన వాళ్ళందరినీ కొంతమంది గుర్తుంటారు. అయితే నేను అడిగితే అవునమ్మా బాగున్నావా అని అడిగితే మీ దగ్గర అయింది, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మా అమ్మాయి పుట్టి ఆ అమ్మాయికి ఇప్పుడు 23 years. సో మా అమ్మాయికి మీ దగ్గర రిజిస్టర్ చేయడానికి తీసుకొచ్చానని చెప్పింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే మా దగ్గర మ్యారేజ్ అయ్యి 2వ తరాన్ని కూడా మా దగ్గర రిజిస్టర్ చేయడానికి తీసుకురావడం అనేది, అంటే మనం చేసే సర్వీసెస్ కరెక్ట్గా చేయగలిగితేనే మనకి ఆ బ్రాండింగ్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మన మీద నమ్మకంతో వస్తారు వాళ్ళు, అది నేను నమ్ముతాను. ఎన్ని లక్షల మ్యాచెస్ మేము ఇచ్చాము వెబ్సైట్లో. చాలామంది అంటుంటారు లక్షల్లో మ్యాచెస్ ఇస్తామని, మేము లక్షల్లో ఇవ్వము, నెంబర్లలో ఇస్తాం. ఎందుకంటే తక్కువ మ్యాచెస్ ఇచ్చినా పర్ఫెక్ట్ మ్యాచ్ ఇవ్వాలి, నా ఉద్దేశం అది. మీకు ఏది సూట్ అవుతుంది అనేది మేము సెలెక్ట్ చేసి మ్యాచెస్ ఇస్తాం. కాబట్టి ఎన్ని లక్షల మ్యాచెస్ ఉన్నాయి మా దగ్గర అనేది నేను చెప్పను, ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. బట్ ఎన్ని పర్ఫెక్ట్ మ్యాచెస్ అయ్యాయి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు అనేది నేను నమ్ముతాను. కానీ మ్యామ్, స్పెషల్ స్టోరీ మీరు ఏదైతే షేర్ చేసుకున్నారో అది చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. 25 years బ్యాక్ మీరు ఏదైతే అంటే స్టార్టింగ్లో మీరు మ్యాచ్ చూసారో, ఆ పర్సన్ వాళ్ళు పెళ్ళి అయిపోయి పిల్లలు 23 years వచ్చి వాళ్ళు వచ్చారు ఇప్పుడు మ్యాచ్ కి. వాళ్ళ పేరెంట్స్ మ్యాచ్ ఎక్కడ అయిందో ఇప్పుడు వాళ్ళ కూతురు మ్యాచ్ కూడా అక్కడే అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. యాక్చువల్గా మేము చేసే సర్వీసెస్లో గవర్నమెంట్ తరఫున నాకు ఒక అవార్డు కూడా వచ్చింది, దశాబ్ద మహిళ అని. లేడీ బెస్ట్ ఎంటర్ప్రినర్ అని ఒక అవార్డు కూడా రావడం జరిగింది, దశాబ్ద మహిళ అని. అంటే బెస్ట్ సర్వీసెస్ చేస్తూ 10 years నుంచి ఒకటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అని ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ ఫీల్డ్లో, మ్యాట్రిమోనీ ఫీల్డ్లో నాకు రావడం జరిగింది. అది అవార్డు రావడం అనేది అది వేరే విషయం. బట్ పేరెంట్స్ వచ్చి వాళ్ళ సంతోషాన్ని మాతో షేర్ చేసుకుంటారు కదా, దానికి అసలు వర్డ్స్ ఉండవు నా దగ్గర అయితే. ఎందుకంటే అవార్డ్స్ రావడం అందరికీ ప్రతి వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నీ. బట్ అలా కాదు, అందరి దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ అమ్మమ్మ, తాత, అమ్మాయి, వాళ్ళ అమ్మ అందరు కలిసి వచ్చి మాతో వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు కదా, అసలు చెప్పడానికి వర్డ్స్ ఉండవు. అసలైన ప్రౌడ్ మూమెంట్ పేరెంట్స్ వచ్చి మీరు చాలా మంచి మ్యాచ్ చూసారు అది ఇది అని చెప్పి ఎంత హ్యాపీగా. వాట్ ఎ ప్రౌడ్ మూమెంట్ మ్యామ్. ఒక్క స్పెషల్ మూమెంట్ చెప్పండి అంటే అసలు నంబర్ ఆఫ్ ఉన్నాయి మీ దగ్గర అసలు స్పెషల్ మూమెంట్స్, ఒక్కటే అని లేదు, సరిపోదు అసలు. చాలా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇది రీసెంట్ గా జరిగింది అందుకని గుర్తుంది. ఓకే, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అవార్డ్ మ్యామ్ వన్స్ అగైన్. అండ్ ఇలానే మీరు చాలా అవార్డ్స్ గెలుచుకోవాలి అని కోరుకుంటున్నాము జూనాస్ తరపు నుంచి. అండ్ అలాగే అసలైన సంతోషం మీరు అన్నట్టే పేరెంట్స్ డైరెక్ట్గా వచ్చి థ్యాంక్ యూ మేడం మీ వల్ల మంచి మ్యాచ్ దొరికిందని చాలా హ్యాపీ. ఆ సంతోషంలోనే మీకు చాలా సంతోషం ఉంటుంది. మీరు ఫస్ట్లోనే అన్నారు ఒకరికి సహాయం చేయడం వల్ల మనకు వచ్చే సంతోషం వేరు అని చెప్పి. అలానే భవానీ మ్యాట్రిమోనీ తరపు నుంచి ఏమైనా సోషల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారా మీరు ఇప్పటి వరకు? అంటే కౌన్సిలింగ్స్ అవి చేస్తూ ఉంటాం మేము. అంటే పేరెంట్స్ వచ్చి కొంతమంది మా పిల్లలు ఒప్పుకోవట్లేదు మ్యారేజ్ కనో, లేకపోతే ఈ మ్యాచ్ చాలా బాగుంది,
మీరు ఒకసారి కౌన్సిలింగ్ చేయండి మా పిల్లలు కానీ అట్లాంటి వాళ్ళకి వేరే దగ్గర కౌన్సిలింగ్ అయినప్పుడు అప్పుడు నేను వెళ్తూ ఉంటాను పర్టికులర్గా. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడము వాళ్ళ పిల్లలకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో రిలేటెడ్ మ్యారేజ్, కౌన్సిలింగ్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా భవానీ మ్యాట్రిమోనీ దగ్గర నుంచి చూసుకుంటుంది అని అంటారు. వాళ్ళకి స్టార్టింగ్ బయోడేటా మా దగ్గర పోస్ట్ చేసిన దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యే వరకు మేము సపోర్ట్ చేస్తాం. మా స్టాఫ్ అంతా కూడా ట్రైన్డ్ వాళ్ళే ఉంటారు కాబట్టి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 లోపల మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తాం, 100% సపోర్ట్ చేస్తాం. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు హాలిడే ఉంటుంది తప్పితే బ్యాలెన్స్ అన్ని రోజులు వర్కింగే ఉంటుంది. కాబట్టి మా దగ్గర ఫోన్ లిఫ్ట్ చేయలేదు లేకపోతే మొబైల్ ఆఫ్ చేశారు అసలు అలాంటి కామెంట్సే రావు మా దగ్గర. కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా, కస్టమర్ కేర్ సపోర్ట్ 100% ఉంటుంది మా దగ్గర పేరెంట్స్కి. భవానీ మ్యాట్రిమోనీ ఈజ్ పర్ఫెక్ట్ చెప్తున్నా కదండి. అండ్ అలాగే ఇప్పుడు ఈ జనరేషన్లో యంగ్ పీపుల్ ఎవరైతే మ్యాచెస్ కోసం చూస్తున్నారో, పార్ట్నర్ కోసం చూస్తున్నారో, వాళ్ళ కోసం మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎవరైనా సరే మ్యాచ్ కోసం ఫస్ట్ చూసేటప్పుడు కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలంట. నేను కాంప్రమైజ్ అవ్వాలి అని నేను అనను, కానీ అండర్స్టాండింగ్ ఉండాలి కంపల్సరీ. అప్పుడు మాత్రమే వాళ్ళ వివాహ జీవితం చాలా బాగుంటుంది. మన వివాహ వ్యవస్థ ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న రీజన్స్ తోటి చాలామంది కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. బట్ ఇద్దరి మధ్యన కొంచెం అండర్స్టాండింగ్ లేకుంటే పెళ్లి చూపులు అయిన తర్వాత మ్యాచెస్ చూసిన తర్వాత మాట్లాడుకోండి మీరిద్దరు. ఎందుకంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలంలో చాలామందికి. దానివల్ల కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే వాళ్ళిద్దరికీ ప్రైవసీ కొద్ది రోజులు పెళ్ళైన తర్వాత కనీసం 1 year ఉంటే విడిగా, అప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ వివాహ జీవితం బాగుంటుంది. ఈ వివాహ వ్యవస్థ బాగుండాలి మన భారతీయ వ్యవస్థ అంటే డెఫినెట్గా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే బాగుంటుందని నేను నమ్ముతాను. సో కరెక్టే మ్యామ్ మీరు చెప్పింది. అండ్ అందరూ ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇవాళ అనుకుని రేపే అన్ని కావాలనుకుంటారు, అలా కుదరదు. ఎప్పుడైనా అది ఫ్లాప్ అవుతుంది. అది ఎప్పుడైనా సరే అంతే. సో చూసి అండర్స్టాండింగ్ ఉంటేనే అది సూపర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. అంటే లైక్ పెళ్ళికి ముందు ఆబ్వియస్లీ అండర్స్టాండింగ్ ఉండాలంటే ఏ విషయాల్లో ఫైనాన్షియల్గా మాట్లాడుకోవాలి, ఆర్ వాళ్ళ అభిప్రాయాలు కెరియర్ గురించి అన్ని గురించి, అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇప్పుడు కలిసి ప్రాపర్టీస్ ఆర్ లైక్ అన్ని విషయాల్లో వాళ్ళకి కరెక్ట్. ప్రాపర్టీస్ అనేది ఎవరైనా సంపాదిస్తారు, ఎందుకంటే ఇవాళ రేపు అందరూ చదువుకుంటున్నారు. ప్రతి వాళ్ళు ఒకప్పుడు అయితే 10th class ఇంటర్తో ఆపేసేవారు. ఇప్పుడు అందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఎర్న్ చేస్తున్నారు. ఇంత ప్యాకేజ్ ఉండాలి అని పర్టికులర్గా పెట్టుకుంటారు. అట్లా కాకుండా డబ్బులు అనేది ఏజ్తో పాటు పెరుగుతుంది. డెఫినెట్గా 20 ఏళ్ళకే 40 లక్షలు 50 లక్షలు ప్యాకేజీలు ఎలా వస్తాయి? అందరికీ రావు కదా. ఐఐటీలో చదివిన వాళ్ళకి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంటుంది, అందరికీ ఉండదు. జీతం అనేది సెకండ్ ప్రయారిటీగా ఉన్నప్పుడే ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మరీ తక్కువ ఎక్కువ ఉండాలని నేను అని చెప్పట్లేదు, ఇంత ఉండాలి ఇంత ఉండకూడదని. బట్ కొంతవరకు అడ్జస్ట్మెంట్ అనేది అవ్వాలి. ఓన్లీ శాలరీనే చూస్ చేసుకోకుండా వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తే డెఫినెట్గా బాగుంటుంది. సో అభిప్రాయాలు అభిరుచులు ఫస్ట్ అన్నీ క్లియర్గా మాట్లాడుకుంటేనే దెన్ ఏ ఫైట్స్ లేకుండా ఎంత అభిప్రాయాలు కానీ కాదు, ఫైట్స్ అవుతుంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 6 ఏళ్ళు ప్రేమించి 6 నెలలకు విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా ఏం లేదు. బట్ ఏంటంటే కొంత అడ్జస్ట్మెంట్ అనేది డెఫినెట్గా అవ్వాలి లైఫ్లో, వివాహంలో. అంతేగాని కరెక్ట్గా వాళ్ళు నా మాటే వినాలి అని వీళ్ళు వాళ్ళు నా మాట వినాలి అవతల వాళ్ళు అనుకుంటే అది జరగని పని. ఫైట్స్కి రియల్ సొల్యూషన్ ఫైట్ చేసుకోవచ్చు, చేసుకోకుండా ఉంటే అందులో మజానే ఉండదు. చేసుకోవాలి, బట్ అది 1 day లేదా హాఫ్ డే అంతవరకే. దాన్ని తీసుకుని ముందరికి డైవర్స్ దాకా వెళ్ళకుండా ఉంటే హ్యాపీ. ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లోనూ గొడవలు జరగకుండా లక్షల్లో ఒకళ్ళు కూడా ఉండరు నాకు తెలిసినంతలో. డెఫినెట్గా జరుగుతాయి, కామన్, అంతే కదా. బట్ అండర్స్టాండింగ్, ఇద్దరు అభిప్రాయాలు గౌరవించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది లైఫ్. సో యంగ్ పీపుల్ ఎవరైతే పార్ట్నర్ కోసం చూస్తున్నారో భవానీ గారు ఇప్పుడే క్లియర్గా చెప్పేశారు, నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. సో నో మోర్ డౌట్స్. అండ్ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ విల్ హెల్ప్ యూ అవుట్, అంతే కదా మ్యామ్? డెఫినెట్గా. అండ్ భవానీ మ్యాట్రిమోనీ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ పర్ఫెక్ట్ మ్యాట్రిమోనీ. కానీ మీ మాటలు వినాలనుకుంటున్నాము. చాలా మ్యాట్రిమోనీస్ ఉన్నాయి, కానీ భవానీ మ్యాట్రిమోనీ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే మేము సర్వీస్ అనేది డెఫినెట్గా బెస్ట్ సర్వీస్ ఇవ్వగలం. మీరు బయోడేటా ఇచ్చిన తర్వాత చాలామంది ఫోన్స్ లిఫ్ట్ చేయరు, లేకపోతే మొబైల్ ఆపేస్తారని చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, అసలు పట్టించుకోరు మమ్మల్ని అని. అట్లా ఉండదు మా దగ్గర. మీరు బయోడేటా పెట్టిన దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యే వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు కొంచెం ఫాలోఅప్ చేసుకుని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పేరెంట్స్ని కనుక కాంటాక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మంచి మ్యాచ్ దొరుకుతుంది. బయోడేటా ఇచ్చాము వాళ్ళే చూసుకుంటారు అనుకోకుండా కొంచెం ఫాలోఅప్ చేయాలి మీరు ఓపికగా, అప్పుడు మాత్రం డెఫినెట్గా అవుతుంది.
మా దగ్గర మ్యాచ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ జరగలేదు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది వస్తూ ఉంటారు, మ్యారేజ్ అయిపోతుంటే మళ్ళీ వస్తూ ఉంటారు, కామన్. బట్ ఏంటంటే మా దగ్గర సర్వీస్ విషయంలో కాంప్రమైజ్ అనేది ఉండదు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉంటాను. స్టాఫ్ మీద వదిలేసి మనం బయటకు వెళ్ళిపోతుంటే కరెక్ట్. వాళ్ళు పట్టించుకుంటారా లేదా, వాళ్ళు పట్టించుకోరు అనుకుంటారు. అట్లా ఉండదు నా దగ్గర. నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి అసలు అలాంటి సెకండ్ థాట్స్ ఎవరికి అవసరం ఉండదు. సో మీరు ఉన్నా లేకపోయినా నేను ఉన్నా లేకపోయినా స్టాఫ్ రన్ చేస్తారు, బాధ్యత బట్ నేను కేర్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ సర్వీస్ అనేది నాకు చాలా ఇష్టం, ప్యాషన్ చెప్పాలంటే. అందుకే నేను అక్కడే ఉండి మ్యాక్సిమం చూస్తాను. సో ముందే చెప్పాను కదండి ఇంట్రొడక్షన్లో, ప్యాషన్, నమ్మకం, కష్టంతో ఒక బిజినెస్ని రన్ చేస్తే భవానీ మ్యాట్రిమోనీ ఇలానే ఉంటుంది. అండ్ అలాగే చాలా పర్ఫెక్ట్ మ్యామ్. టు బి ఆనెస్ట్ అలానే ఉండాలి. అంటే స్టాఫ్ ఆబ్వియస్లీ నమ్మకం ఉంది, మీకు ఎంత సపోర్ట్గా ఉంటారు. అండ్ అలాగే మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉంటున్నారు. సో అలానే చూసుకుంటే ఇలానే వర్క్ చేస్తే భవానీ మ్యాట్రిమోనీని ఒక 5 ఏళ్లలో మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు, ఎక్కడ ఉండబోతుంది? నేను యాక్చువల్గా ఏమనుకుంటానంటే, ఈ టెక్నాలజీ ఎంతైతే పెరిగిందో, టెక్నాలజీతో పాటు మేము కూడా అప్డేట్ అయ్యాము. ఇంతకన్నా ఎక్కువ టెక్నాలజీ వాడుకుని బెస్ట్ సర్వీసెస్ ప్రతి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేయాలని కానీ భవానీ మ్యాట్రిమోనీ గుర్తు రావాలి, అలాంటి సర్వీస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. టెక్నాలజీని కూడా యూస్ చేసుకొని, యూటిలైజ్ చేసుకొని, అప్డేట్ అయ్యి ఈ కొత్త జనరేషన్లో అండ్ అలానే ముందుకు సాగిపోతూ ఉంటుందన్నమాట భవానీ మ్యాట్రిమోనీ. అప్డేట్ చేసుకుని సర్వీసెస్ అన్నీ కూడా బెస్ట్ సర్వీసెస్ ఇచ్చి బెస్ట్ మ్యాట్రిమోనీ అంటే భవానీ మ్యాట్రిమోనీ అనేలాగా చేయాలని నా ఉద్దేశం. ఆల్ ద బెస్ట్ భవానీ మ్యాట్రిమోనీ మ్యామ్, అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ వన్స్ అగైన్. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ అండ్ ఎవరైతే యంగ్ పీపుల్ ఇప్పుడు పార్ట్నర్స్ కోసం చూస్తున్నారో, డెఫినెట్లీ విజిట్ భవానీ మ్యాట్రిమోనీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ attending this show, ma'am. It's a very honor to talk to you. Thank you so much. And alage marriages are made in heaven అని అంటారు కదా, సో that heaven is also Bhavani Matrimony, I can say that. And thank you so much once again. And all the audience and young people ఎవరైతే ఇంకా మ్యాట్రిమోనీ విషయంలో, మ్యాచింగ్ విషయంలో మీకు డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా క్లారిటీగా మీరు కామెంట్స్ చేయొచ్చు. And we will be there to help you out. Thank you so much for watching Business Legends by Zonas, and this is your host Sharon. Subscribe to our channel, click the bell icon and select all.